హాయ్ హలో నమస్తే అందరికి. ఇప్పుడు మనం చూస్తున్నాం డీజీ ప్రాపర్టీస్ అండి. ఈ రోజు మీ ముందు తీసుకొచ్చింది డీజీ ప్రాపర్టీస్ అండి. ఇది 2 BHK అండి. 2 BHK 2 స్టేర్ల బిల్డింగ్ అండి. డబుల్ బెడ్రూమ్ 2 స్టేర్ల బిల్డింగ్ కదండి. ఈ బిల్డింగ్ అయితే కార్ పార్కింగ్ ఇచ్చేసారు. చూడండి, ఈ ప్రదేశంలో కార్ పార్కింగ్ అనేది ఏ ఇంటికి ఇవ్వలేదు. ఇక్కడైతే నీట్ గా మీకు కార్ పార్కింగ్ అనేది తీసుకురావడం జరిగింది. ఇది మొత్తం కార్ పార్కింగ్ ఏరియా అండి. చూడండి, పిల్లర్లు కూడా 9x12 పిల్లర్లు అండి. 6 రాడ్లు 12 mm రాడ్లు అయితే ఇచ్చేసారు. మీకు ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ తో కాకుండానే 2 ఫ్లోర్లు పైకి దాకా వేసుకోవచ్చు. అంత నీట్ గా అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. కన్స్ట్రక్షన్ కూడా నెంబర్ 1 కన్స్ట్రక్షన్ అండి. ఇది మొత్తం మనకి వాషింగ్ ఏరియా కింద మెట్లు అయితే ఇచ్చేసారు. మెట్ల కింద స్టోర్ రూమ్ లాగా కూడా ఇచ్చారు. మనం మెట్ల కింద ఇన్వర్టర్ పాయింట్ కూడా పెట్టుకోవచ్చు. మీరు చూసుకున్నట్లయితే కార్ పార్కింగ్ అండి. స్పేసియస్ కార్ పార్కింగ్ తీసుకొచ్చేసారు. కింద అయితే టైల్స్ ఇచ్చారు. మొత్తం ఎటు చూసుకున్న టైల్స్. పైన చూసేసరికి పైన కూడా మీకు సీలింగ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఏమన్నా ఫంక్షన్స్ ఇంట్లో ఈవెంట్స్ చేసుకున్నా, బర్త్డే ఫంక్షన్స్ అయినా, పెళ్లి ఈవెంట్స్ చేసుకున్నా నీట్ గా పబ్లిక్ ఏరియా అనేది నీట్ గా ఇవ్వడం జరిగింది. ఇది స్పెషల్ గా అయితే దానికోసమే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. కార్ పార్కింగ్ ప్లస్ ఈవెంట్స్ కి ఏమన్నా వల్ల మనకైతే కింద బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ టైప్ ఇవ్వడం జరిగింది. సింగిల్ బెడ్రూమ్ ప్రీమియం గా టైల్స్ అనేది తీసుకురావడం జరిగింది. ఎంట్రన్స్ వచ్చేసరికి మనకి గ్రానైట్ గుమ్మం ఇచ్చేసారండి. ఇదండి గ్రానైట్ గుమ్మం. టేక్ డోర్ అండి. టేక్ డోర్ తో మనకి అందంగా కూడా నీట్ గా ఇచ్చారు. సీలింగ్ చూడండి, చక్కగా డిజైన్ చేయడం జరిగింది. సీలింగ్ కూడా హాల్లో నుంచి మనకి బెడ్రూమ్ ఎంట్రన్స్ అండి. బెడ్రూమ్ కూడా నీట్ గా పెద్దగా ఇవ్వడం జరిగింది. చూడండి ఎంత పెద్దగా అయితే స్పేసియస్ గా ఉందో బెడ్రూమ్. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారండి. ప్లస్ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. అటాచ్డ్ బాత్రూమ్ కూడా నీట్ గా పెద్దగా ఇచ్చారు. చూడండి, వెంటిలేషన్ కూడా మనకి చక్కగా గాలాడే విధంగా. ఇది వచ్చేసరికి సిమెంట్ రోడ్ అండి. సిమెంట్ రోడ్డు అవడం వల్ల, వెస్ట్ ఫేసింగ్ అవడం వల్ల వెంటిలేషన్ కూడా గాలి అనేది బాగా వచ్చింది. అలా నుంచి అదే విధంగా కిచెన్ తీసుకురావడం జరిగింది. కిచెన్ కూడా చాలా పెద్దగా స్పేసియస్ గా గ్రానైట్ తో అయితే మీకు లేడీస్ కూడా నచ్చే విధంగా చక్కగా డిజైన్ చేయబడింది కిచెన్. మనం గ్రౌండ్ ఫ్లోర్ చూసాం కదండి. కార్ పార్కింగ్ ఏరియా కింద సింగిల్ బెడ్రూమ్ అయితే స్పేసియస్ గా తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ వెళ్దాం.